నమస్కారం. స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి భాద్రపద మాసంలో గణేశ పురాణంలో చెప్పబడినటువంటి గణపతి యొక్క 32 రూపాలకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలను జపించుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయని, సర్వ విఘ్నాలను తొలగింపజేసుకుని ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో, వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో చక్కటి అనుకూలతను పొందవచ్చని, అన్యోన్య దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. గణపతి ప్రధానంగా 32 రూపాలలో విరాజిల్లుతూ ఉన్నట్లుగా మనకి గణేశ పురాణం, ముద్గల పురాణం ఇలా రకరకాల పురాణాలలో చెప్పడం జరిగింది. వీటిలో గణపతి యొక్క మొట్టమొదటి రూపం బాలగణపతి రూపం. బాలగణపతిని ప్రత్యేకంగా విద్యార్థులు అర్చన చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. బాలగణపతి ఉదయించే సూర్యుడు ఏ రంగులో ఉంటాడో ఆ రంగులో మెరిసిపోతూ ప్రకాశవంతంగా మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఆయన పసి మనసు, ఆయన పసి హృదయానికి గుర్తుగా 4 చేతులలో అరటిపండు, మామిడి పండు, చెరకుగడ, పనసపండు కనిపిస్తూ ఉంటాయి. ఆయన బాలగణపతి కనుక ఎటువంటి ఆయుధాలను ధరించి ఉండడు. కేవలం తొండంతో ఒక మోదకాన్ని పట్టుకొని ఉంటాడు. ఆయన బాలరూపంలో ఉంటాడు కనుక ఆయన పసితత్వానికి గుర్తుగా ఎటువంటి ఆయుధాలు ధరించడని, కేవలం మోదకాన్ని పట్టుకొని ఉంటాడని మనకి గణేశ పురాణంలో చెప్పడం జరిగింది. ఈ బాలగణపతి ఆరాధన విద్యార్థులకు చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించాలన్నా, అత్యున్నత స్థాయిలో ఎదగాలన్నా, జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకొని పోటీ పరీక్షలలో విశేషంగా రాణించాలన్నా కూడా భాద్రపద మాస సందర్భంగా బాలగణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకోవాలి. ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కరస్థ కదళీచూత పనసేక్షు కపిత్తకం బాలసూర్యప్రభం దేవం వందే బాలగణాధిపం. ఈ బాలగణపతి ధ్యాన శ్లోకాన్ని కనుక విద్యార్థులు జపం చేసుకున్నట్లయితే చక్కటి విజ్ఞానవంతులవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే గణపతి రకరకాల ఆయుధాలను ధరించి ఉంటాడు. ఆయన శంఖాన్ని, చక్రాన్ని ధరించి ఉంటాడు. ప్రత్యేకంగా గణపతి తన చేతిలో శంఖాన్ని ఉంచుకొని మనకు ఏం సందేశం ఇస్తున్నాడంటే, శంఖాన్ని మనం పూరించినప్పుడు ఆ శంఖం యొక్క ధ్వనికి ఏనుగులన్నీ ఆకర్షించబడతాయి. అదేవిధంగా గణపతి శంఖాన్ని పూరించినట్లయితే భక్తులందరూ కూడా గణపతి చేత ఆకర్షించబడి వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటారు అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అదేవిధంగా గణపతికి సంబంధించిన గణేశ శంఖానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎవరి ఇంట్లో అయితే గణపతి స్వరూపమైనటువంటి గణేశ శంఖం ఉంటుందో వాళ్ళకి శని యొక్క, రాహు యొక్క చెడు ఫలితాలన్నీ తొలగించబడతాయని, శని రాహువుల యొక్క దోషాలు తొలగింపజేసుకోవటానికి గణేశ శంఖం ఎంతగానో సహకరిస్తుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. నూతన వ్యాపారంలో విశేషంగా రాణించాలన్నా, విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించాలన్నా గృహంలో గణేశ శంఖం ఉన్నట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. పడక గదిలో గణేశ శంఖాన్ని ఉంచుకున్నట్లయితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అన్యోన్య దాంపత్యానికి నాంది వాక్యం పలకటానికి కూడా, దంపతుల మధ్య కలహాలను తొలగింపజేయటానికి కూడా గణేశ శంఖం ఎంతగానో సహకరిస్తుంది. కనుక భాద్రపద మాస సందర్భంగా విద్యార్థులు ఎవరైనా సరే బాలగణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని జపం చేసుకోవటం ద్వారా, అదేవిధంగా గణేశ శంఖాన్ని గృహంలో ఉంచుకోవటం ద్వారా ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి, దంపతుల మధ్య పరస్పర అవగాహనను పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కనుక విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవటానికి భాద్రపద మాస సందర్భంగా బాలగణపతికి సంబంధించిన ఏ ధ్యాన శ్లోకాన్ని జపం చేసుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి. కరస్థ కదళీచూత పనసేక్షు కపిత్తకం బాలసూర్యప్రభం దేవం వందే బాలగణాధిపం. పసితనానికి, పసి హృదయానికి,
పసి మనసుకు సంకేతమైన బాలగణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని జపం చేసుకోండి. విద్యార్థులందరూ కూడా వాళ్ళ విద్యలలో విశేషంగా రాణించి చక్కటి ప్రతిభతో అత్యుత్తమ రీతిలో రాణించండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏంటో, ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.